Praise God. Very good morning to one and all. Welcome to the morning meditation. I would like to welcome you to the meditation of the book of Exodus once again this morning. Hope you have all had your quiet time early in the morning, and we believe that you have been reading the Word of God every day and meditating it. It's very important for a Christian to meditate on the Word of God and apply it to the daily life. So, we have been meditating the book of Exodus in our morning meditation, and you are all aware of that. We have come to chapter 20. 20వ అధ్యాయం నిర్గమకాండంలోనికి వచ్చిన ఉదయకాల ధ్యానములలో ఈరోజు మనం మరి ఒక కమాండ్మెంట్, థర్డ్ కమాండ్మెంట్ని, మూడవ ఆజ్ఞను ధ్యానం చేయబోతున్నాము. Let us pray before we go into our meditation. Let's go into prayer and ask for the help of the Holy Spirit to guide us and lead us in the meditation. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మాకు మరి ఒక ఉదయకాలము అనుగ్రహించి మీ పాద సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించే భాగ్యం అనుగ్రహించారు. ఉదయకాలముననే మీ కృపావార్తను మాకు తెలియజేస్తున్నందుకై మీకు కోటానుకోట్ల వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధాత్మని యొక్క సహాయము మాకు అనుగ్రహించి మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, I would like to welcome you in the precious name of our Lord and Savior Jesus Christ to the morning meditation. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంలను నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయంలోనికి త్రిప్పుదాం. ఆల్రెడీ మనం సెకండ్ కమాండ్మెంట్ని ధ్యానం చేశాము. దేవుడు మన దేవుడు, రోషం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మన యొక్క పితరుల ఇక్కడ దోషమును, తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించడం అంటే ఏంటో క్లారిఫికేషన్ని చూసాము. హౌ ఆర్ చిల్డ్రన్ అఫెక్టెడ్ బై ది ఇనిక్విటీ ఆఫ్ దేర్ ఫాదర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ అనే దానిని ధ్యానం చేశాము. అందులో అబ్రహాము ఏ విధంగా అబద్ధం చెప్పాడు, తన భార్యను సహోదరి అని, అలాగే ఇసాకు దానిని రిపీట్ చేశాడు. యాకోబు మరి తన యొక్క అన్నయ్య అయిన ఏసావును గురించి చీట్ చేస్తూ తన తండ్రి దగ్గర మరి అబద్ధం చెప్పినట్లుగా కూడా చూస్తున్నాము. అలాగే హౌ ద లస్ట్ ఆఫ్ డేవిడ్ వాస్ క్యారీడ్ ఓవర్ టు సోలమన్ అండ్ దెన్ టు రెహబామ్ అనే విషయాలు కూడా ధ్యానం చేశాం. మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలను గైకొంటాము. ఆయన ఆజ్ఞలను గైకొన్న వారికి దేవుడు తనను తాను కనబరుచుకుంటాను అని చెప్పిన విషయం కూడా మనం ధ్యానం చేసాం. సో ఇఫ్ వీ వాంట్ హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్, ఆయనను మనం చూస్తూ ఆయనతో నడవటం అనేది క్రైస్తవులకు చాలా అవసరం. కాబట్టి మన జీవితం మనది కాదు, అది దేవుని జీవితం. దేవుని కోసం మనం జీవించడానికి ఆయన సహాయం మనకు కావాలి. అందుకనే మనం ఆయన యొక్క మహిమను ఎల్లప్పుడూ కూడా వీక్షించడానికి సిద్ధంగా ఉండాలి. మోషే, ఐ ప్రే యూ లార్డ్, ప్లీజ్ షో యువర్ గ్లోరీ అంటు మీ అని అంటున్నాడు కదా 33:18లో ఎక్సోడస్లో. సో మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా అదే ప్రార్థన చేయవలసి ఉంటుంది. మన హృదయములలో అది ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనగా ఉండాల్సి ఉంటుంది. Now let us read verse 7, 20th chapterలో 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. Do not misuse the name of the Lord. You shall not misuse, or you shall not take the name of God, of your God, in vain. In vain. ఇక్కడ మూడు విషయాలు మనం how we can
డిసొబే ద కమాండ్. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞను మనం ఏ విధంగా మీరుతాము, లేదు అంటే ఆ ఆజ్ఞను మనం అతిక్రమిస్తాము అనేది 3 టైప్స్లో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ప్రొఫానిటీ అని అంటాం. ప్రొఫానిటీ అంటే అది అపచారం అని చెప్పచ్చు. ప్రొఫానిటీ, యూ షుడెంట్ ప్రొఫెన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామమును ఇతరులు దూషించటం, లేదంటే మనం దూషించటం, ఇతరులు శపించటం, మనం శపించటం, స్వేరింగ్, కర్సింగ్, కస్సింగ్, వీటన్నింటినీ కూడా చేయడం అనేది దేవుడు ఎంత మాత్రమును కూడా ఒప్పుకోను అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. చాలాసార్లు మనం మన యొక్క పెదవుల నుండి దేవుని యొక్క మాటలు, దేవుని చిత్తం అయితే అని, ఇంకా చాలా క్రిస్టియన్ టర్మినాలజీ చాలా వరకు మన క్రిస్టియన్ డయలాగ్లో వస్తూ ఉంటుంది. అయితే మనం దేవుని యొక్క నామమును బట్టి ఫాల్స్గా స్వేర్ చేయకూడదు అని కూడా తెలియపరుస్తున్నాడు. దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు చాలాసార్లు. అది కూడా చేయకూడదు అని లేవియకాండం 19వ అధ్యాయం చూసినట్టయితే 12వ వచనంలో ఈ మాట చెప్పబడి ఉంటుంది. 19 and 12 ఆఫ్ లెవిటికస్ 19:12. లేవియకాండం 19:12లో నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అంటున్నాడు. ఆయన నామాన్ని అపవిత్రపరచకూడదు. సో వీ షుడ్ నాట్ స్వేర్ బై ద లార్డ్స్ నేమ్. ఇంకా ఆకాశమును బట్టి, లేదు అంటే ఇంకా అనేకమైన ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు క్రైస్తవులు కూడా. యాకోబు పత్రికలో రాయబడి ఉంది. 5వ అధ్యాయం చూసినట్టయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడు అని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవునను, అవును కాదంటే కాదు అని ఉండవలెను. అలాగే యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 5:37లో చెప్తూ ఉన్నారు. 5:37లో ఇప్పుడు జేమ్స్ ఎలా అయితే చెప్తున్నాడో అలాగనే యేసు ప్రభువు కూడా 5:37లో ఏం చెప్తున్నారంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఇంకొంచెం యాడ్ చేస్తున్నారు యేసు ప్రభు. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. ఎవరి నుంచి పుడుతుంది? దీనికి మీరింది దుష్టుని నుండి పుట్టినది అని చెప్తున్నారు. కాబట్టి మనం our yes must be yes and our no must be no. అంతకు మించి మనం ఎక్కువగా మాట్లాడడానికి ఏమాత్రంలో వీలు లేదు. ఇఫ్ వి డూ దాట్, ఇట్ ఈస్ ప్రొఫానింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అపచారం చేస్తున్నట్లు. తర్వాత ఫ్రివాలిటీ అని అంటాం. ఫ్రివాలిటీ అంటే పనికి మాలినతనంగా, లేదంటే స్టూపిడ్గా, దానిని తెలుగులో మూర్ఖంగా అని చెప్పచ్చు. లేదు అంటే సూపర్ఫిషియల్గా. చాలాసార్లు మనం మాట్లాడే మాటలు సూపర్ఫిషియల్గా మాట్లాడుతూ ఉంటాం. అంటే దాని అంతరంగంలోనికి వెళ్ళి అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. పైకి మాత్రం ఆ విధంగా దేవుని చిత్తం అయితే చేద్దామండి ఇలాగ అంటూ ఉంటారు. కానీ దిస్ ఈస్ డన్ ఫ్రివ్లెస్లీ. పనికి మాలిన విధంగాను, లేదు అని అంటే స్టూపిడ్గాను మనం అంటూ ఉంటాం పైకి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్తలో చెప్తూ ఉన్నారు ఆయన, మనం ఏ విధంగా దేవుని యొక్క మాటలను how do we use these things, like ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి చేరడు. కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం చూసినట్టయితే 33 నుంచి చదువుకుందాం. Matthew chapter 7 verse 33 onwards.
verse 33 onwards చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రభువా ప్రభువా అని 21 నుంచి చూద్దాం. 21 నుంచి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభువా అని అంటే ఆయన మనకు ప్రభువుగా ఉంటే ఆయన చెప్పిన దానిని ప్రతిదీ కూడా చేసే వారంగా ఉంటాం. మరి ఆయన చెప్పిన దాన్ని చేయకుండా మనం దేవుని చిత్త ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలవడంలో అర్థం ఏంటి అంటే, దీనిని సూపర్ఫిషియల్గానే మనం పిలుస్తున్నాము ప్రభువా అని. కానీ ఆయన మన జీవితంలో ప్రభుత్వం చేయడానికి, ఆయన మన జీవితాలను శాసించడానికి, ఆయన మన జీవితాలను నడిపించడానికి ఏమాత్రమును కూడా అవకాశం ఇవ్వకుండా మనము మన జీవితాన్నే జీవిస్తూ ఉంటాము. అందుకనే యేసు ప్రభు ఇంకా కంటిన్యూ చేస్తూ అంటున్నారు 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్తారు. అంటే ఇవన్నీ కూడా మేము చేశాము, కానీ యేసు ప్రభు దగ్గర వీరు చేసిన ఈ పనులన్నింటికి కూడా ఎటువంటి వాల్యూ లేనే లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన చిత్త ప్రకారంగా, తండ్రి చిత్త ప్రకారంగా ఎప్పుడు చేయడం లేదు. దానికి తోడు ఇంకా మేము నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టాము, ప్రవచించాము, నీ నామంలో అద్భుతాలు చేశాము అని చెప్తారు. అప్పుడు ఏమంటాడో చెప్తున్నారు యేసు ప్రభు, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమం చేయువారులారా. సో it should not be used. I mean, the name of the Lord should not be used frivolously. అలాగా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క నామం ఎలాంటిది అనేది కీర్తనకారుడు 8వ కీర్తనలో చెప్తున్నాడు. 8:1 చూస్తే 8:1లో యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. సో హిస్ నేమ్ ఈజ్ ఎ గ్లోరియస్ నేమ్. ఆ పేరును, ఆయన నామాన్ని మనం స్టూపిడ్గా వినియోగించకూడదు. తర్వాత దేవుని యొక్క నామాన్ని హిపోక్రిటికల్గా వాడేటువంటి వారు, వంచడానికి, వేషధారణ చూపించడానికి, దేవుని యొక్క నామానికి అవమానకరంగా ప్రవర్తించేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. వారి యొక్క జీవితమేమో వేరే విధంగా ఉంటుంది. దానిని బట్టి ఇతరులు అనుకుంటారు వీరంత దైవభక్తి కలిగిన వారు, ప్రతిసారి నోరు తెరిస్తే దేవుడే అంటున్నారండి వీళ్ళు అని. బాహ్యంగా మనం ఏం చేస్తున్నామో, అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నామో బాహ్యంగా చూస్తే ఎవరికి తెలియదు. అది అంతరంగంలను ఎరిగిన వాడు దేవుడే. కాబట్టి మన హిపోక్రిటికల్ వేస్ ఆఫ్ అటరింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు. అందుకని మనము దేవుని యొక్క నామమును బట్టి జీవించేటువంటి వారు, గాడ్లీ స్టాండర్డ్స్లో మనం, ఇఫ్ వీఆర్ యూజింగ్ అ ఫిల్తీ లాంగ్వేజ్ ఆల్సో, ఎఫిషియన్స్కి రాస్తూ 5:12లో, it is disgraceful to talk about the things that are done in secret. యేసు క్రీస్తు ప్రభు చేత, రక్తం చేత విమోచించబడిన క్రైస్తవుల యొక్క నోటి మాటలు పవిత్రమైనవిగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని బిడ్డలంగా మనం జీవిస్తున్నాము. If we talk in a coarse manner, it is bringing dishonor unto the name of the Lord. మనం ఒకే నోటితో ఆశీర్వచనాన్ని, మరొక అదే నోటితో మనం శాపవచనాన్ని ఎలా పలుకుతాము? దిస్ ఈజ్ హిపోక్రసీ అంటాడు జేమ్స్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఒకే నోటితో ఆశీర్వచనం, శాపవచనం ఎలా పలుకుతామో అలా పలకడానికి వీల్లేదు.
మనం దేవుని యొక్క బిడ్డలం, దేవుని నామం ధరించిన వారం, దేవుని నామమునకు అవమానకరంగా ప్రవర్తించకూడదు. సో ఆయన నామమును ఎప్పుడైతే మనం వ్యర్థంగా ఉచ్చరిస్తామో దానిని దేవుడు నిర్దోషత్వంగా ఏమాత్రం ఎంచడు. మనం హెవెన్లీ ప్రేయర్ చెప్తూ ఉంటాం కదా, పరలోక ప్రార్థన అని చెప్తాము. పరలోక ప్రార్థన అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదువుకుంటాం కదా. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్తాము. పరిశుద్ధపరచబడును గాక, దాన్ని హ్యాలోడ్ బీ దై నేమ్, హ్యాలోడ్ బీ దై నేమ్. ఆయన నామం గొప్ప చేయబడాలి. ఇట్ షుడ్ బి రెవియర్డ్. అటర్ రెవరెన్స్ మస్ట్ బి గివెన్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తే ఏమాత్రం ఒప్పుకోడు. మనం ప్రార్థన చేస్తున్నాము, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్ అని మనం అంటున్నాం కదా. ఆయన నామం నాకు మహిమ కలగాలి అని అంటున్నాము. కానీ మనం దేవుని యొక్క నామాన్ని అంత పరిశుద్ధంగా, పవిత్రంగా, ఉన్నతమైన నామంగా ఎంచుకుంటున్నామా? లేదు అంటే ఇంకా చాలాసార్లు మనం ఓ మై గాడ్ అని అంటుంటారు, దేవుని పేరుని ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఆ వెస్టర్న్ కంట్రీస్లో గాడ్ అని ఎందుకు అంటారు మీరు అని బహుశా ఎవరన్నా అన్నారేమో. ఓ మై గాష్ అని అంటున్నారు. గాష్, హూ ఈజ్ గాష్? సో ఇటువంటి విధంగా దేవుని యొక్క నామమును ఉచ్చరించేటువంటి వారు, అన్నెసెసరీగా ఉచ్చరించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అందుకే యేసు ప్రభువు చూడంండి, లూకాసు వార్త 6:44లో 46లో ఏం చెప్తున్నాడు? లూక్ చాప్టర్ 6:46లో ఏమంటున్నాడు? Let us see 6:46. Luke chapter 6 verse 46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తాను అంటున్నాడు. సో ఇక్కడ యేసు ప్రభువు మనకు తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే he is trying to explain this. ఏంటి? ఆయన మాట వినేటువంటి వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండు. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే దేవుని యొక్క మాటలు విననటువంటి వాడు, వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. సో దేవుని యొక్క మాటలు మనం విని వాటి చొప్పున చేయాల్సి ఉంటుంది. సో మనం దాని ప్రకారంగా చేయకపోతే దేవుడు అంటున్నాడు మనల్ని నిర్దోషిగా ఎంచడు అని అంటున్నాడు. కాబట్టి హిస్ నేమ్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ గ్లోరీ. హిస్ నేమ్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ మ్యాజెస్టీ. హిస్ నేమ్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ సుప్రీం డియటీ. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 111వ కీర్తన 9వ వచనంలో హోలీ అండ్ ఆసమ్ ఈజ్ హిస్ నేమ్ అని అంటున్నాడు. 111:9లో ఏమంటున్నాడు? ఆయన నామము 9th verseలో చివరి భాగం చదువుతున్నాను. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇట్ ఈస్ హాలీ అండ్ ఆసమ్. పూజింపదగినటువంటి నామం. సో అటువంటి నామమును మనం చాలా జాగ్రత్తగా ఉచ్చరించవలసి ఉంటుంది, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అయితే దీనికి ఎక్స్ట్రీమిటీ ఏంటంటే జ్యూస్ అనేటువంటి వారు దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటే దానికి చాలా
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని మీద ఫ్రేమ్ చేసేసి అసలు దేవుని పేరునే మనం రాయడానికే వీలు లేదు, ఎత్తడానికే వీలు లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉండేవారు. కానీ దేవుడు మనకు ఒక క్రీస్తు ప్రభువునందు ఒక ప్రత్యేకతను లేదంటే ఒక శాంక్టిఫికేషన్ని, ఒక డిస్టింక్షన్ని అనుగ్రహించాడు. ఈ ఓల్డ్ టెస్టమెంట్లో అయితే దేవుని యొక్క నామమును మీరు ఈ విధంగా ఉచ్చరించడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు నామంతో దేవుని యొద్దకు వచ్చే అవకాశాన్ని నూతన నిబంధనలో మనకు అనుగ్రహించారు. అంటే యేసు ప్రభు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించాలని కాదు. సో he has facilitated us. He has facilitated that we can go into his presence. ఆయన మనకు ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఆయన నామమును బట్టి తండ్రి దగ్గరకు మనం వెళ్ళడానికి దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. బట్ వాట్ వీ హ్యావ్ మెడిటేటెడ్ టుడే ఈస్ దేవుని యొక్క నామం పరిశుద్ధమైన నామం. ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అలాగనే ఆయన నామం మనం పెట్టుకున్నాం గనక ఇతరులు దేవుని యొక్క నామమును దూషించే విధంగాను, అవమానపరిచే విధంగాను మన మాటలు ఉండకూడదు, మన క్రియలు ఉండకూడదు, మన జీవితాలు ఉండకూడదు. We will meditate the next commandment tomorrow. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మేము అనవసరమైన రీతిలో మీ నామమును ఉచ్చరించేటువంటి వారంగా అనేకమైన సార్లు ఉంటున్నాము. ప్రొఫాన్గా మీ నామమును ఉచ్చరించడం, ఫ్రివులస్గా మీ నామమును ఉచ్చరించడం, మీ నామం నాకు తగిన రెవరెన్స్ని ఇవ్వకుండా ప్రభువా మేము జీవిస్తూ ఉన్న మా అన్ని సర్కమ్స్టాన్సెస్లోనూ మిమ్మల్ని అవమానపరుస్తున్నామన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకొని మీ నామం పెట్టబడిన మేము ప్రత్యేకమైనటువంటి వారంగా, పరిశుద్ధమైన వారంగా మా మాటలు, మా వినికిడి, మా సమస్త విషయములలో పరిశుద్ధంగా ఉండునట్లు మాకు కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. హలోడ్ బి దై నేమ్ అని మనం పరలోక ప్రార్థనలో చేయడమే కాదు, ఆయన నామం ఘనమైన నామం, దానిని అందరూ కూడా రెవరెన్స్తో చూసే విధంగా మన ప్రవర్తన ఉన్నట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.